అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏంటన్నా ఇది? బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా? అన్నా, నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రేయ్, వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి రా. వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్నా? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేసుంటే మీరిలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు. అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి చిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం. వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నేనెంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు. ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. రేయ్, నువ్వు నోరు మూయరా. నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు, వీడితో పాటు 3 ఉంటారు. వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదు. నువ్వు ఎగస్ట్రా లగేజివా? వెళ్ళమ్మా, వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో టోకెన్. 20, 30, 40, అటు పెట్టండి. 60. టోకెన్స్ అయిపోయినాయి. టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? రేయ్, టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లెక్కడం డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్కటాలి. ఓ, ఇక్కడే ఉంది. సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకడివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకేం తెలుసా వాడి గురించి? 2 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు. మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా, 2 రోజుల ముందే డబ్బులు ఇచ్చాను. నేను సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మాకెట్టాగన్నా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? తీరా పోరా పొట్టినాయాల. రై పొట్టి, ఏంట్రా ఇది? అన్న, వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై, మర్యాదగా ఇస్తావా? రేయ్, That's right. నువ్వు క్లాస్ ఫ్యామిలీ అనుకున్నా, మా మాస్ ఫ్యామిలీ అనిపించావన్నా. వెళ్ళండి, వెనకెళ్ళండి. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం జరిగిందో చెప్పండి, లేదా అందరినీ సెల్లో వేసేస్తా. ఏంటండి సెల్లో వేసేది? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. 2 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని 2 గంటల్లో ఆ చిన్నవాళ్ళు అయ్యిందండి. స్వయంగా నా కళ్ళతో చూశాను. వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే
నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతను నీకు అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య, నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేళ్ళు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు. అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు. అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రాంబాబు అన్న అన్నేం చేస్తున్నాడు? ఆ బాడీ అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్న లేడన్నా. అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా. చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పొద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు. అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. చిన్న నాకు కావాలి, అంతే. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్గా వెళ్ళాలి. ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళి జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు, వాడు పెళ్ళాం, వాడు తాగుతాడు, వాడు కొట్టుకుంటాడు. మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు. వెళ్ళినాడు, వాడు తిరిగి రాలేదు. వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది. ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు. రేసీను చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పెట్టేశా. ఇక్కడికి వచ్చేద్దాం ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పని చేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో. రామ్మా, ఇదేనని చెప్పి వీళ్ళు చూసిరండి. రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్. వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పొజిషన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే 2-3 బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్సా? అంటే బ్యాచులర్స్ బేవర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే 2 వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు. మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ. ఇరికోడు. అలాగా? ఒట్టు. ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా. కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు. నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి. భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి. నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా? ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు, అంతే. ఇటు
స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునే వాడివి నీకెందుకు రాయలేదు. నవ్వకో. వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి తమరికి తల స్నానం అవసరం వచ్చిందిరా ఇప్పుడు? ఏమైందిరా మీకు? 2 నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే Don't touch that. టచ్ చేద్దానన్నా? ఎందుకు టచ్ చేసావు? సరే పైకి ఇసురు. పైకి ఇసురు. అది ఎందుకు అలా చేస్తున్నావు? కింద పడి నువ్వు అక్కడే ఉండు వస్తున్నా నీకు తెలీదా? ఎవరు నువ్వు? నీ పేరేంటి చెప్పు. ఏంటా చూపు? ఏయ్, నిన్నే కదా అడుగుతున్నాను, నోరు తెరి చెప్పే. చిన్న ఓ చిన్న అంటే నువ్వేనా? ఎందుకలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను, ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంకా కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను, జాగ్రత్త. నీతో ఇంకో 2 ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా. వాళ్ళు కూడా చెప్పు, అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టేయ్. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి 2 రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్లోనే ఉన్నారు. ఓకే ఓకే అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున్న రొమాంటిక్ గిఫ్ట్లు ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఇంతే. అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్? యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమునా? వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా? యమునా, నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలు? తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు. తీసుకొస్తావా? నువ్వు విరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కన్నబేర్లు చిరిగిపోయి, రెటీనా తెగిపోయింది. కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న
యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా, హ, ఏంటి సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాడితో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లలు అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి ఏం కావాలి నీకు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగ ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా. తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానిగా, కొంచెం తినమ్మా, సంతోషంగా వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైనవి కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఏంటి కావాలంట? ఇది నాది. రే నేను చేశాక నువ్వు చేతులే. ఇటు ఎవ్వరికి వద్దు. ఏంట్రా ఇది? బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నిన్న నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చవు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయటికి రాకూడదు, అర్థమైందా? మూవ్ మూవ్ మూవ్. ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో, లగ్డీ కప్పులు పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే. 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి. నేను 20 ఇస్తాను. అసలు నువ్వు డబ్బులే పోతావు తల్లి. నీకు నమస్కారం. రండి. ఎక్కడ? కమిషనర్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చేనున్న పెట్టిన ఎప్పుడు ముట్టాడురా. ఇదా నాగేంద్ర గాడి పనే. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండి అమ్మా. భాషరా చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా. మావే తినిపిస్తే తినవేంట్రా? అమ్మాయి వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య, బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నావు ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్నా చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారా?
అన్నా ఆ సిఐ లాయర్ వచ్చిండ్రు అన్న. కరెక్ట్గా భోజనాల టైంకి వస్తారు. ఏమయ్యా లాయరు బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీన్ మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సిఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు, కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవ్ గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నాకు కానీ తిక్కరేగిందా? దాన్ని కూడా వేసేస్తా. ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. మర్డర్ చేస్తాడంట, మర్డర్. మార్కెట్లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధి ఉందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు. అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రే, ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించరా. మనం ఆ గోపిగాడు హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్ క్రీమ్ తింటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడికి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడ్రా చిన్న? ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడడం. వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అన్నా, నీ ముందు వాడెంత నా బచ్చాగాడు. ఇంకోసారి చూసుకుందాం, వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, నాకు వినబడకూడదు. అలాగే. బిర్యానీ మాత్రం అద్దరిపోతుంది, తిందాం పద. రేయ్, మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసుడి తల్లి ఓ రౌడీ షేడుతో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లేరా? ఒరేయ్, ఈసారి మా వదలరా వాణ్ణి? అమ్మ వదులుతావా లేదా? నా మూలంగా అన్నయ్యతో గొడవ పడవద్దు. ఏయ్, ఎవడ్రా నీకు అన్నయ్య? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా బండకమ్మా. చిన్న, నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా, డబ్బు తిరిగడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను. మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు. వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా. చిన్నా, ఏ చిన్నా, 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 ఇప్పుడు వస్తావా లేదా? నా కోపం వచ్చిందనుకో. చిన్నా, ఇక్కడే ఉండు. ఇక్కడే వస్తా. ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను, ఏం చేస్తున్నావు? ఏదో కొంచెం పనుండి అందుకే. అవును, పెద్ద కలెక్టర్ పని. అది సరే, బైక్ ఉందా? ఆ? బైక్ 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 బైక్. ఉమ్. సరే, మార్కెట్ దాకా వెళ్ళాలి, బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు. ఇది విగ్ ఒరిజినల్ హెయిర్ బాగుంది. ఎక్కడ తీయించిన ఇది? నాకు కూడా ఒకటి కావాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటల నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో. మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి. పోనీ. అరే రాకండి పోటీ, ఇట్లా సూపర్ రా. త్వరగా రా. నమస్తే. నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అబ్బా, ఎంతసేపా రా.
నమస్తే నమస్కారం నమస్తే నమస్తే చూసావా కమిషనర్ ఆఫీస్ లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో. నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికి చాలా సేఫ్టీ కదా. టమాటా ఎలా కిలో 12 అమ్మా. 12? ఇంటి దగ్గర బండి మీద 8కే ఇస్తుంటే నువ్వు 12 అంటావే. నన్ను మోసం చేయలేవు, నేను 8 ఇస్తా. సరే తీసుకోండి అమ్మా. అదొక 1 కేజీ ఇదొక 1 కేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులు వద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూడు చిన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చవు, సరేనా? నువ్వు అనుకున్నవన్నీ జరగాలండి. రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కమిషనర్ ఉంటాను పిలిచావమ్మా. నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా. నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో, నాది కాదండి. చిన్న చిన్న బైక్ తీ. చిన్న ఎందుకమ్మా, అతను ఎందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడినే వెళ్ళిపోతా. నా వల్లగా తెల్లయి. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు, కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం అమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. చిన్న సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రండి. నేను రాను, నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? అయితే చిన్నది చిన్న కొంచెం స్లోగా బాని చిన్న బండి ఆఫ్ చిన్న. జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంది. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థ్యాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెప్తానా ఎళ్ళారా? కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్, ఏంటని గోలా? పోలాపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశావు. హైదరాబాద్లో అంగుళం అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో. నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పారిపోయాను. పైకి లాగు. అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను.
అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. నోర్మే. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. ఇది చూడండి. చంటి అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏవి ఎరగని చిన్న పిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్లు ఇస్తామన్నా. అదేబా ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు.